హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి. ఇంకా కరెక్ట్ ఫీలింగ్సే కాకుండా ఇంకా డీప్గా ఏమన్నా వస్తాయేమో చూద్దాము. ఇంకా ఎక్కువగా ఏమన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మీరు లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇది ఈ వీక్ రావచ్చండి, లేకపోతే 10 డేస్కి రావచ్చు. టైం లిమిటెడ్, ఇది టైం లిమిటెడ్ అండి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మా. థాట్స్, ఇంటెన్షన్స్, నెక్స్ట్ మూవ్స్ ఎలా ఉన్నాయి అన్నీ క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, డీప్గా ఏం ఆలోచిస్తున్నారు, కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, ఎక్కువ కార్డ్స్ వచ్చాయి. వీళ్ళైతే నచ్చినట్లే మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. చూద్దాం. క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మా. కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంకొకసారి కలుపుతాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవాని మాత. కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, మంచిగా తిప్పుతాను. ఓకే, ఓకే, ఓకే. ఇక్కడైతే మీరు బిందాస్గా కనిపిస్తున్నారు. వాళ్ళకి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. వాళ్ళకి అలా ఫీల్ అవుతున్నారన్నమాట. వాళ్ళు మీకేం పట్టనట్టుగా, మీరు బిందాస్గా ఉన్నట్టుగా, చాలా హ్యాపీగా ఉన్నట్టుగా, నువ్వు నా లైఫ్లో లేకపోయినా ఓకే, పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటాను అన్నట్లుగా వాళ్ళకి అలా పోర్ట్రే అవుతుంది. మీరు అలా పోర్ట్రే చేస్తున్నారు. ఇది లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుందండి. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో లేని వాళ్ళకు కూడా కొంచెం కొద్దో గొప్ప వర్తిస్తుంది. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. థర్డ్ పర్సన్ వచ్చారు. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయినా తీసుకోండి, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ తీసుకోండి, థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. ఓకేనా? ఓకే, స్టేబుల్ రిలేషన్షిప్ వచ్చింది. ఓకే, చూద్దాం ఇంకా ఏం చెప్తారు. ఇక్కడ ఏంటంటే తనకి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. గతంలో మీరు కూడా ఈ రిలేషన్షిప్ని కోరుకున్నారు. వాళ్ళు కావాలి, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళు వాకవే చేసేసారు ఈ రిలేషన్షిప్ నుంచి. ఈ రిలేషన్షిప్ వద్దని ఎండ్ చేసేసి ఈ రిలేషన్షిప్ పట్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రేపటి నాడు అని ఏదైతే ఆలోచించి ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకొని వెళ్ళిపోయారో అది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎంత
వాళ్ళు వర్క్ బిజీలో ఉన్నా సరే, ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే మీరు పదే పదే గుర్తుకు రావటం, అది నైట్ టైం ఎక్కువగా గుర్తుకు రావటం, నిద్ర లేకపోవటం, అది వీళ్ళు నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు. గతంలో ఏదైతే మోసం చేశారో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాని గురించి ఎక్కువగా చాలా డీప్గా అనేది బాధపడుతున్నారు. అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయని గతంలో ఈ రిలేషన్షిప్ని వదిలేసుకున్నాను, వద్దని వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, ఎలా నిలబడుతుంది ఈ రిలేషన్షిప్? మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు, మీరు మీ ఫ్యామిలీతో కానివ్వండి, సొసైటీతో కానివ్వండి, మీరు మూవ్ ఆన్ అయిపోయినట్లుగా, మీరు సంతోషంగా ఉన్నట్లుగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. గతంలో ఏదైతే వాకవే చేశానో ఇప్పుడు నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, మీతో ఒక మంచి బాండ్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే, అంటే లవర్స్ అండి, లవర్స్కి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి, ఈ రిలేషన్షిప్ కావాలి, మీతో ఒక సంతోషకరమైన ఫ్యామిలీ కావాలి అని వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు అయితే నేను ఏ స్టెప్ తీసుకోలేను, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో. ఎందుకంటే మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు, ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని మీరు మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. నువ్వు వచ్చినా రాకపోయినా ఓకే, నా లైఫ్లో నేను సంతోషంగా ఉంటాను అన్నట్లుగా మీరు ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ పూర్తిగా నా చేదాటిపోయింది, పూర్తిగా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఇక హోప్స్ లేవు. ఎవరికైతే కమ్యూనికేషన్ వచ్చినా సరే వాళ్ళకి ఏంటంటే మైండ్ అంటే అలజడిగా, డిస్టర్బ్గా, ఒక తెలియని డిప్రెషన్ లాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో కావచ్చు, వాళ్ళ లైఫ్లో కావచ్చు. అది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి, మీ లైఫ్ బట్టి మీరు తీసుకోండి. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా, తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా, అంటే వేరే వేరే మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఒకే హౌస్లో ఉన్నా సరే, థర్డ్ పర్సన్ ఉంటే, అంటే వేరే వాళ్ళతో సంబంధం ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ వైజ్గా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చి మీరు మీ ఇంట్లో ఉండటం, వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండటం, అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఫ్యామిలీ కూడా వస్తుంది థర్డ్ పర్సన్ అంటే. థర్డ్ పర్సన్ ఉన్నారు అని మాత్రం మీరు గట్టిగా నమ్మవద్దు. తెలిసి తెలియకుండా ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా కావచ్చు అనమాట. మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, అంటే ఫ్రెండ్స్, లవర్స్, ఎవరైనా చూడొచ్చు. కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మాత్రం మీరేంటంటే ఒకే ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే మీకు ఏమైనా చిన్న చిన్న విషయాలు, గొడవలు వచ్చినప్పుడు మీరు మీ హౌస్లో ఉండి, వాళ్ళు వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫ్యామిలీ వైజ్గా మాట వినడం, ఫ్యామిలీ వైజ్గా ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చుకోవాలి అన్నట్లుగా అది కూడా వస్తుందన్నమాట. ఓకేనా? అలా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో. మీరు కూడా నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు రిలేషన్షిప్లోకి వచ్చినా రాకపోయినా నాకు ఇబ్బంది లేదు, నువ్వు రాకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను అని ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళకి అది బాధ అనిపిస్తుంది అనమాట. చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఆల్రెడీ. ఒకవేళ వాళ్ళు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంటే, అంటే బ్లాక్ చేసినట్టయితే మీ కాల్స్, మెసేజ్, అంటే సోషల్ మీడియా కానివ్వండి, కాల్ కానివ్వండి, మెసేజ్, వాట్సాప్ కానివ్వండి, అవి వాటిలో వాళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోలేను, ప్రాబ్లమ్స్ వస్తాయి అని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక ఈ రిలేషన్షిప్ని వాకవే చేశాను. గతంలో బ్లాక్లో పెట్టి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. ఎక్కువ బ్లాక్లో పెట్టేశారు మీ పర్సన్, అంటే మీరు కాల్ చేసిన గతంలో, ఇప్పుడు కాదండి, గతంలో ఏదైతే మీరు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని మీరు ఏమైనా కాల్ కానీ మెసేజ్ కానీ అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే మీకు ఏ సమాధానం చెప్పాలో తెలియక, ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికి మనసు రాక, అండ్ మీరు బాధపడతారు అని తెలుసు, కానీ ఏంటంటే ఈ బ్లాక్ చేస్తే ఏ సమాధానం, సైలెంట్గా ఉండొచ్చు. బ్లాక్ చేస్తే ఎలా కాంటాక్ట్ చేయాలో మీకు తెలియదు. ఒకవేళ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి, అంటే నో కాంటాక్ట్ వరకే ఉండి, కాంటాక్ట్ వరకే ఉండి లెస్ కాంటాక్ట్ లేని వాళ్ళకి ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ బ్లాక్ చేస్తే మీరు ఏ వైజ్గా అయినా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయరు.
లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే తప్పించుకోవటం, సైలెంట్ ట్రీట్మెంట్, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నేనంటే ఇష్టం ఉందా లేదా, అసలు గ్రో తీసుకొస్తావా లేదా, నిలబెట్టుకుంటావా లేదా, ఒకవేళ ఫ్యామిలీ వైజ్గా అయినా సరే ఫ్యామిలీతో చెప్తావా, ఫ్యామిలీతో చెప్పి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్తావా, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటావా, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటావా, లేకపోతే ఒక సైడ్ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళైతే థర్డ్ పర్సన్కి తెలియకుండా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్తావా లేదా అని ఏదైతే మీరు ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఆ థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న వైజ్గా కూడా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో పెట్టినట్టుగా కనిపిస్తుంది నాకు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్లో పెట్టి ప్రాబ్లమ్స్ వస్తాయని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు. గతంలో వద్దు అనుకొని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేశారు. అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే మీరు పదే పదే గుర్తుకు రావటం, మీ వైజ్గా భగవంతుడు అనేది పుష్ చేయడం, ఎక్కువ పుష్ చేయడం, మీరే తనకి కరెక్ట్ అన్నట్లుగా వీళ్ళని ఎక్కువగా ఇంప్రెస్ లాంటివి, అంటే ఎక్కువగా డీప్గా మీ వైపుగా ఊహలను రావటం, కలలు కనటం అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళకి అలా కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే నాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, గతంలో పూర్తిగా ఎండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు సడన్గా నాలో ఏంటి చేంజెస్, నాలో వీళ్ళు చేంజెస్ కూడా గుర్తిస్తున్నారండి. నాలో ఏంటి చేంజెస్, గతంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనే కదా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. థర్డ్ పర్సన్ ఉన్నారనే కదా ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని వదిలేశాను. కానీ ఇప్పుడు ఎందుకని నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. నాలో ఎందుకని ఇలాంటి చేంజెస్ వచ్చాయి, ఈ చేంజెస్ మంచిగా చెడుగా ఏది అనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. మైండ్ అంతా డిప్రెషన్ లాంటి ఫీలింగ్ ఒకటి వస్తుందన్నమాట. ఓకేనా? ఈ థర్డ్ పర్సన్ ఉన్నా సరే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, మీరు కావాలి అని అనిపించడం, నిలబెట్టుకోవాలి అని అనిపించడం, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీరు పదే పదే గుర్తుకు రావటం, గతంలో ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అవేమి ఇప్పుడు వాళ్ళకి పట్టట్లేదు. మీరే కావాలి, మీరే పదే పదే మీరే మీ వైజ్గానే ఎక్కువ ఆలోచనలు అనేవి వీళ్ళకి వస్తున్నాయి అన్నమాట. దానివల్ల వీళ్ళకి నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టడం లేదు, నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు. ఈ పర్సన్ అనేది నాకు ఎక్కువగా నైట్ టైమే బాధపడుతున్నట్టుగా ఫీలింగ్స్ వస్తున్నాయండి. నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే నైట్ టైం అయితే అందరూ పడుకుంటారు. ఎవరికి అంటే థర్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, మనం ఏదన్నా వర్క్ చేసుకుంటున్నప్పుడు థర్డ్ పర్సన్ చూసినా లేకపోతే ఫ్యామిలీ చూసినా ఎందుకు ఏడుస్తున్నావు, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు నువ్వు ఏడవలసిన పని ఏంటి అని అడుగుతాం. కాబట్టి ఎవరైనా సరే అలా అడుగుతారు. కాబట్టి నైట్ టైం అయితే, నిద్రపోయే టైంలో అయితే అందరూ పడుకుంటారు. అందరూ వాళ్ళ ప్లేస్లో నిద్రపోతారు. వీళ్ళు ఒంటరిగా ఉండి నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు వీళ్ళు. ఓకేనా? పగలు ఎంత బిజీగా ఉన్నా సరే నైట్ టైం మీ గురించి ఎక్కువగా ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. నైట్ టైం ఎక్కువగా వీళ్ళు డీప్గా నైట్ టైం ఎక్కువగా ఎక్కువగా వీళ్ళు బాధపడుతున్నారనమాట. ఓకేనా? వీళ్ళకి ఏంటంటే మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. అంటే సపరేట్ మ్యారేజ్ అండ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీతో ఒక మంచి రిలేషన్షిప్ కావాలి, మీతో ఒక మంచి బాండ్ కావాలి, సీక్రెటివ్గా అయినా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి. ఓకేనా? సీక్రెటివ్గా అయినా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. గతంలో ఏదైతే మీరు బాధపడ్డారు, గతంలో ఏదైతే బ్రేక్ అయిపోయింది, దానివల్ల మీరు చెప్పానా, గతంలో మీరు ఏదైతే బాధపడ్డారో బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్, చాలా పెయిన్ అనుభవించారు, చాలా బాధపడ్డారు. ఇప్పుడు నేను కొంతమందికి స్టెప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళలో ఏంటంటే ఇంకా కొంచెం చాలా వరకు అలజడిగా కనిపిస్తుంది నాకు. ఇక్కడ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో, గతంలో చేసినట్టుగా నేను మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఓకేనా? ఎలా అయినా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ నిలబెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఇంకా గ్రోత్ తీసుకురావాలి, ఇంకా స్ట్రాంగ్గా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి. మళ్ళీ గతంలో చేసినట్టు తప్పులు చేయకూడదు, గతంలో చేసినట్టు బ్రేక్ చేయకూడదు. ఓకేనా? గతంలో చేసినట్టు మోసం చేయకూడదు. ఓకేనా? అలా అనిపిస్తుంది వీళ్ళకి. అండ్ మీరు చూస్తే వాకవే మోడ్లో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాల్ కానీ మెసేజ్ కానీ
ఈ రాని వాళ్ళకి నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ వద్దు అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది. మీరు వాకవే మోడ్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా ఓకే అన్నట్లుగా వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే వాకవే మోడ్లో కనిపిస్తున్నారో వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీరు వాకవే మోడ్లో ఉండటం మూలాన వీళ్ళకి ఈ రిలేషన్షిప్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ నేను ఈ రిలేషన్షిప్ కావాలి అని మీ దగ్గరికి వచ్చినా సరే మీరు ఓకే చెప్తారా లేదా, మీరు మూవ్ ఆన్ స్టేజ్లో ఉన్నారా, లేకపోతే ఇంకా అదే బాధపడుతున్నారా, అదే మోసాన్ని ఇంకా నేను మళ్ళీ ఇస్తానేమోనని ఆలోచిస్తున్నారా అన్నది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. అందుకని వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా సరే మీరు మాత్రం ఓకే చెప్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళకు ఉందన్నమాట. ఓకేనా, ఇంకా 3 కార్డ్స్ తీస్తాను. ఇంకా చూపించండి దుర్గం తల్లి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా కార్డ్స్ చూపించండి. చెప్పాను కదా, గతంలో ఏదైతే బ్రేక్ చేసుకున్నానో బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ రిలేషన్షిప్. మీరు చాలా బాధపడ్డారు, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను, నేను మీ మనసును అనేది చాలా గాయపరిచాను, చాలా బ్రేక్ చేశాను. అంటే ఇప్పుడు ఒక అర్థం ఉంది, దాన్ని మనం ఏదో ఒక దాన్ని పెట్టి మనం పగలగొడతాము. అది పగలగొట్టిన తర్వాత మనం మళ్ళీ దాన్ని గమ్ము పెట్టి అతికిస్తే అది అతుకుతుందా? అతగదు కదా. అలాగే ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో నేను చేసిన మోసానికి మళ్ళీ మీరు నన్ను క్షమిస్తారా లేదా? ఏదైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఇంకా ఇంకా కాల్స్ కానీ మెసేజ్ కానీ రాని వాళ్ళకండి, వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ గతంలో మోసం చేసి ఈ రిలేషన్షిప్ని వదిలేసి వెళ్ళిపోయాను. థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, వదిలేసి వెళ్ళిపోయాను. మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చాలా బ్రేక్ చేసుకున్నాను ఈ రిలేషన్షిప్. మీ పట్ల నేను చేసింది అన్యాయం. అండ్ ఈ రిలేషన్షిప్ చాలా బ్రేక్ అయిపోయింది, మీ మనసు కూడా చాలా ముక్కలు అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి క్షమాపణ చెప్పితే అది అతుక్కుంటుందా అతుక్కోదా అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఓకేనా, ఎలా నిలబడుతుంది, మీరు ఓకే చెప్తారా లేదా అని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా, మీరు చాలా భరించారు, గతంలో చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు, నా వల్ల చాలా పెయిన్ అనుభవించారు, నా వల్ల చాలా బాధ అనుభవించారు. దానివల్ల ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, నేను మీ లైఫ్లోకి వస్తే మీరు ఓకే చెప్తారా లేదా అంటే చెప్పాను కదా, ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్లు రీబోత్ అయినవి కాకుండా ఇంకా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ చేయని వాళ్ళకి, ఓకేనా, రీబోత్ చేయని వాళ్ళకి, కాంటాక్ట్ చేయని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉంది. మీరు ఓకే చెప్తారా లేదా, మళ్ళీ గతంలో చేసినట్టు మోసం చేస్తావా అని మీరేమన్నా ప్రశ్నిస్తారా అన్న వైజ్గా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో చేసినట్టుగా మోసం చేయకుండా ఒక ఛాన్స్ తీసుకొని మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకోవాలి, మంచిగా మీ పట్ల మంచిగా ప్రవర్తించాలి. అంటే గతంలో ఏదైతే ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేకపోయారో, గతంలో ఎక్కువగా ఏదైతే మీ పట్ల తక్కువ చేశారో దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళకి ఏంటంటే గతంలో ధైర్యం చేయలేకపోయారు, ఇప్పుడు ధైర్యం చేయాలి అంటే మీరు ఓకే చెప్తారా లేదా, మిమ్మల్ని చాలా గాయపరిచాను, నేను ఆల్రెడీ చాలా గాయపరిచాను. ఒకసారి దెబ్బతిన్న పర్సన్ రెండోసారి దాని గురించి ఇప్పుడంటే ఒక పర్సన్ కింద పడ్డారనుకోండి, మళ్ళీ అదే విధంగా ఆ వైపుగానే నడవరు, ఒక దారిలో వెళ్తున్నారు, వాళ్ళు కింద పడిపోయారు. ఆ కింద పడిపోయిన తర్వాత ఆ వైజ్గానే వెళ్ళరు కదా, ఇంకో పక్క నుంచి వెళ్తారు. ఇంకో రోజు
ఆ వైపుగా నడుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు నిన్న నేను ఇక్కడ పడిపోయాను కాబట్టి నేను ఈ పక్క నుంచి వెళ్తాను, దీని వయసుకి వెళ్తే మళ్ళీ నేను పడిపోతాను అన్నట్లుగా మీరేదైతే ఆలోచిస్తున్నారో దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఓకేనా? ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, నిలబెట్టుకోవాలా వద్దా, మీరు ఓకే చెప్తారా లేదా, మీ వైజ్గా వస్తే నిలబెట్టుకోవడానికి మీరు అవకాశం ఇస్తారా లేదా. అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ ఉన్నా కానీ ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఆప్షన్స్ వైపు వెళ్ళిపోయాను, అంటే ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి. ఓకేనా? ఆ ఆప్షన్స్ని చూసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీ వైజ్గా వీళ్ళకి భగవంతుడు అనేది పుష్ చేస్తున్నారు. మీ వైపుగా మీరే వీళ్ళకి తగిన వ్యక్తి, తగిన వాళ్ళు అన్నట్లుగా వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది, కానీ ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు, నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు, మీరు బిందాస్గా మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు, మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉంటున్నారు, నేను ఎలా నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉండటం చెప్పాను కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ డిప్రెషన్ ఒక ఎత్తుగా ఉంది. ఎందుకంటే ఓకే చెప్తారా లేదా, మీరు వాకవే మోడ్లో ఉన్నారు. అండ్ థర్డ్ పర్సన్ని ఎలా ఒప్పించాలి, అంటే ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి అంటే నేను చెప్పాను కదా, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఫ్యామిలీ, ఒకే ఇంట్లో మాట ఉండి కూడా మాట లేని వాళ్ళు, అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు, అలా కూడా వస్తుందండి. అంటే మీ అమ్మగారింట్లో మీరు, వాళ్ళ అమ్మగారింట్లో వాళ్ళు, అలా ఉన్నా సరే అలా కూడా తీసుకోవచ్చు, ఎవరైనా చూడొచ్చు. నాకు అలా కూడా కనిపిస్తున్నారు. వాళ్ళకు కూడా మైండ్ అంతా అలజడిగా డిప్రెషన్గా ఉంది. ఎలా నిలబెట్టుకోవాలి, ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి ముందుకు వెళ్ళాలి. గతంలో ఫ్యామిలీని చూసుకొని ఫ్యామిలీ ఏది చెప్తే అది చేసి, గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోకుండా, ఒక అవకాశం తీసుకోకుండా ఫ్యామిలీ వైజ్గా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు కావాలి అని అనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంతకాలం ఉంటుంది? ఫ్యామిలీ తల్లిదండ్రి అయినా సరే జీవితాంతం తల్లి తండ్రి మన వైపు ఉండరు. మన భార్య, మన పిల్లలే మనతో లైఫ్ లాంగ్ ఉంటారు. ఓకేనా? అలా ఆలోచిస్తున్నారు. మీరు ఓకే చెప్తారా లేదా, మీరు ఈ రిలేషన్షిప్ని ఒప్పుకుంటారా లేదా, మీ వైపుగా వస్తే మీరు ఒప్పుకుంటారా లేదా, నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్న వైజ్గా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ మీతో రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలి, మీతో సంతోషంగా ఉండాలి, మీతో గతంలో ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. అండ్ కానీ బయటికి మాత్రం బిందాస్గా నా లైఫ్లో నేను సంతోషంగా ఉంటున్నాను, నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉంటున్నాను, నాకు ఏమీ పట్టదు, మీరు ఉన్నా లేకపోయినా నేను సంతోషంగానే ఉంటాను అన్నట్లుగా వీళ్ళు బయటికి మాత్రం పోర్ట్రే చేస్తున్నారు. ఓకేనా? ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఓకేనా? ఇలా ఉందండి. ఇక్కడైతే నాకు మొత్తం 3 కేటగిరీస్ వచ్చారండి. 3 కేటగిరీస్ వాళ్ళు వచ్చారు. అంటే థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు, అంటే సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ వచ్చారు, లవర్స్ కూడా వచ్చారు. ఇక్కడైతే నాకు మాత్రం కనిపిస్తుంది ఎక్కువగా 2 కేటగిరీస్ వాళ్ళు మాత్రం కనిపిస్తున్నారు. అంటే సపరేట్గా మ్యారేజ్ అండ్ ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు మాత్రం కనిపించారు నాకు ఎక్కువగా. వీళ్ళైతే నిలబెట్టుకోవాలి అని చూస్తున్నారు కానివ్వండి. వీళ్ళకి సిచ్యువేషన్ బట్టి మీరు వాకవే మోడ్లో ఉండటాన్ని వల్ల వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, మీరు ఓకే చెప్తారా లేదా, గతంలో ఏదైతే నేను గతంలో మీకు వాళ్ళైతే ఏదైతే పెయిన్ ఇచ్చారో, బ్రేక్ చేశారో, ముక్కలుగా మీ మనసు అనేది ముక్కలుగా చేశారో, అది మళ్ళీ మీ లైఫ్లోకి నేను వస్తానంటే మీరు ఓకే చేస్తారా లేదా అన్నట్లుగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? ఇలా ఉందండి ఈరోజు వీడియో. నేను చాలా వరకు డీప్గా చెప్పినట్టున్నాను. మీకు నేను చెప్పింది కరెక్టే అయితే మీ పర్సన్ వైజ్గా, అంటే లెస్ కాంటాక్ట్లో, కొద్దో గొప్ప లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం తెలుస్తుంది కదా, ఎలా ఉంటున్నారు, ఏ సిచ్యువేషన్లో ఉంటున్నారు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు నాకు కామెంట్ ద్వారా
తెలియచేయచ్చు. కరెక్టా కాదా అనేది కామెంట్ ద్వారా తెలియచేస్తే ఏంటంటే మీకు రెజనేట్ అవుతుందా లేదా, వీడియోస్ కరెక్టా కాదా, నేను చెప్తుంది కరెక్టా కాదా, వీడియోస్ రెజనేట్ అవుతాయా లేదా, రెజనేట్ అవుతుందా లేదా, మీ ఫీలింగ్స్ కనెక్టేనా కాదా అన్నది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని ప్రతి వీడియోలో చెప్తున్నాను. కామెంట్ ద్వారా తెలియచేయమని. వీడియోస్ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి, ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. ఓకేనా? ఇలా ఉంది. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను కొత్త వీడియోస్ ఏమైనా చేస్తే ఆ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను. మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టచ్చు. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుందండి. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువ మనీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ పర్సన్ గురించే కాదండి, ఇంకా మీ కెరీర్ గురించి కానివ్వండి, జాబ్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, మీ పిల్లల గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్లో అడగొచ్చు. 4 క్వశ్చన్స్కి 500 అనమాట. పర్సనల్ రీడింగ్స్ అయితే లైవ్ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్కి 100 రూపీస్. లైవ్ పెట్టినప్పుడు ప్రతి నెల ఒక్క శుక్రవారం మాత్రమే ఫ్రీ రీడింగ్స్ అనేవి లైవ్లో అండి, మామూలు రీడింగ్స్ కాదు. లైవ్లో ఒక క్వశ్చన్కి ఫ్రీ రీడింగ్ అనమాట. లైవ్లో 1 మంత్లో ఒక్క వీక్ మాత్రమే, ఒక్క శుక్రవారం మాత్రమే, నెలలో ఒక్క శుక్రవారం మాత్రమే లైవ్లో ఫ్రీ రీడింగ్ అనేది పెడతానన్నమాట. అది ఎప్పుడు అనేది నేను చెప్పలేను, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతాను. కథమా టైంలో, మిగతా టైంలో మాత్రం లైవ్ పెట్టినప్పుడు పెయిడ్ రీడింగ్సే పెడతాను. మీరు అక్కడ 1 క్వశ్చన్కి 100 రూపీస్ అనేది ఫోన్పే చేసి ఒక క్వశ్చన్ అడగొచ్చు. 2 క్వశ్చన్స్ అయితే 200 పే చేయొచ్చు. అండ్ లైవ్లో మాత్రం థర్డ్ పర్సన్ గురించి అడగొద్దు దయచేసి. మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే. ఓకేనా? మీకు మాత్రం ఎంతవరకు రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను. వీడియోస్ లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ అనేది చేయాలి అని అనిపిస్తుంది. ఓకేనా? ఇలా ఉందండి. ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.